హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు మమ్మీ. మంచిగా చెప్తున్నా. ఈరోజు వీడియో అయితే మా ఆయన మా పాప మార్కెట్ వెళ్ళి తెచ్చిన అయితే మామిడి పళ్ళ రసము రొట్టెలు అయితే చేస్తున్నాను ఈరోజు అయితే. వీటితో ఇక ఈరోజు చల్లగా ఉంది, వర్షం చినుకులు అయితే వస్తున్నాయి. ఇక ఇవి అయితే ఇక రొట్టెలున మామిడి పళ్ళ రసం అయితే చేయమన్నారు. ఈరోజు అయితే చేస్తున్నాను. ఇక ఇవి అయితే మొన్న తెచ్చినాయి. అవును, వీడియోలో మీకు చూపెట్టినాం కదా, చికెన్ కూర చేసిన రోజు. అవును, ఈ మామిడి పండ్లు మమ్మీ చెప్పిన. ఇటైతే మా అమ్మ రొట్టెలు ప్రిపేర్ చేస్తుంది. ఇగోండి, ఈ రొట్టెలేనా? ఈ వెరైటీగా ఉన్నాయిగా ఈ రొట్టెలు. చూడండి ఎట్లా చేస్తుందో, చెఫ్ లెక్కనే. పెద్ద రెస్టారెంట్లో చెఫ్స్ ఎట్లా చేస్తారు అట్లానే చేస్తుంది మా అమ్మ. అగోండి, ఫస్ట్ ఫెయిల్ అయింది మా అమ్మ రొట్టె. మీరెట్లా ఇది చేస్తారా లేకుంటే రొట్టెలు వండుతారా? ఫస్ట్ రొట్టెలు చేస్తారు. ఈ పొయ్యి మీద ఇట్లా సెట్ అవుతలేదు అని కుండ అయితే పెట్టిరు ఫ్రెండ్స్. ఏ కుండ మీద చేస్తారని ఏడుస్తుంది. ఇగో రొట్టె కావాలట, పిండి కావాలట, తడిపిండి మొత్తం అంగడి చేస్తారు. పట్టుకో. మొత్తం ఇది నూనెతోనే చేసుడుగా? మొత్తం నూనెతోనే, కానీ నూనె ఉండదు మరి దానికి అంటుకొని. దేనికి? రొట్టెలకు ఉండదు. ఎట్లా మరి అట్లా? ఇక మొత్తం నూనె మొత్తం ఇక దానికి అంటుకపోతుంది అన్నట్టు. దానికి ఈ కుండ కాను, కుండ చూడండి మొత్తం ఆయిల్ అయి ఉన్నది. ఇంతసేపు వేరే దాని మీద చేసుకుంటుండే, ఇప్పుడు ఇక ఈ కుండ పెట్టి అయితే మా అత్తమ్మ చేస్తుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఎట్లా వస్తున్నాయి. ఇవ్వండి, పాతకాలంలో ఇలాగే చేసేటోళ్ళు, ఇప్పుడే ఇక కొత్తగా చేస్తాను. దీని మీద చేస్తే మొత్తం ఇక పల్సగా ఉంటది అనేసి అయితే మస్తు ఇక టేస్టీగా కూడా ఉంటది. కుండ మీద చేసినాయి అయితే పల్చగా వస్తుంది మొత్తానికి. ఇక ఇదేమంటారు, పెనం మీద చేస్తే ఏమో టేస్ట్ వేరే ఉంటుంది, కుండ మీద వేరే ఉంటుంది. నేను ఆల్రెడీ తిని చూసిన ఇంతకు ముందే. దీని మీద పెనం మీద చేసిందేమో టేస్ట్ వేరే ఉన్నది, కుండ మీద చేసింది టేస్ట్ వేరే ఉన్నది. ఇక్కడనే తిప్పుడు, ఇక్కడనే దాన్ని ఇట్లా వేసిన దాన్ని ఇట్లా తిప్పుడు లేదు, ఒక్కటే తిరిగా ఉన్నది ఉన్నట్టే. ఇట్లా తిప్పుడు లేదు, ఏమో ఇట్లా రెండు దిక్కులు తిప్పుడు లేదు అన్నమాట. అట్లా చెప్పా మరి, ఏమో ఇట్లా తిప్పుడు లేదు అనుకో. ఇవైతే మామిడి పండు రసంలోకి స్పెషల్గా అన్నట్టు. ఇవి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది దాంట్లో. కృష్ణవేణి అయితే నేర్చుకుంటుంది చూడండి, పక్కన కూర్చొని చూస్తుంది. చూసుడేనా ఒకటి చేస్తావా? చేస్తా ఇక లాస్ట్కి.
లాస్ట్కే నుంచి చెయ్యి, నువ్వు చేసింది నువ్వే తినాలి. ఇగోండి ఎంత పలచగా వచ్చిందో. ఇట్లా చింప ఒకటి, వేడి ఉన్నది బాగా ఇప్పుడే. చింపు ఒకసారి చూపెట్టు. ఇగోండి మొత్తం పలచగా మామిడి పండు రసంలో వేస్తే కరిగిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అట్లా వచ్చింది. ఓ మమ్మీ వచ్చింది మరి. కళ్ళు ఎట్లా మూసుకుంటా. ఇవైతే ఫ్రెండ్స్ మా ఇంట్లోనే గోధుమలను మేము పండించినాయే, అందు గురించే ఇట్లా సాగుకుంటూ వస్తున్నాయి. లేకపోతే ఇట్లా కొన్నాయి అయితే రావు, ఇట్లా చేయరాదు అన్నట్టు కొన్నాయి. లేకపోతే ఇట్లా సాగాయి మొత్తం దొడ్డు ఉంటాయి, ఎట్లనో వస్తుంది. ఇట్లాంటివి ట్రై చేయకండి, కొన్న పిండితోని రావు, అస్సలకే రావు. ఇట్లా రసం చేస్తావు. ఇవి ఎందుకు నీళ్ళు? మామిడికాయలు కడుగుతావు. ఇగో నీ లెంక వచ్చింది, నువ్వు ఎటు పోతే అటు. పా కాదు పండు. ఏయ్ అన్లయ్యి కడుగుతుంది మమ్మీ. ఇక కోసి ఇమ్మంటుంది. పెద్ద పెద్ద ఉన్నా. లొల్లి చెయ్యకు, దానికి తొక్కైనా ఇస్తే ఇస్తా. ఇది మొత్తం ఇంత ఉన్నది, దీనికే తిను. ఇక జరుగులే. మొత్తం అంగడి చేసినాం. ఎట్లా అంగడి చేసినాం? లే దూరం జరుగు. అయిపోయింది రసం. అయిపోయింది. అరే తినని. అయింది. చక్కెర వేస్తాయి. ఇప్పుడు చెంచాతో మామిడి పళ్ళ రసం అయితే రెడీ అయిపోయింది. ఇక ఉంచేస్తా పక్కకు. ఇంకేంది, ఇక తిన్నుడే ఆలస్యం. రొట్టెలు రెడీ అయినాయా? రొట్టెలు కూడా రెడీ అయినాయి.
మెల్లగా తిను, ఎటు పోతలేవు రొట్టెలు. మెల్లగానే తింటాను. ఎట్లా ఉన్నది టేస్ట్? సూపర్. పల్చగా ఉన్నాయిగా రొట్టెలు. పలుచగా ఉన్నాయి. రొట్టెలే అంటారా? మన భాషలో అయితే హతోరీలు అంటారు. హతోరియా. ఇక తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏమంటారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, తెలిస్తే. ఒకవేళ మీరు కనుక చేసి ఉంటే. ఇంకా పలుచగా ఉన్నాయి బాగా. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మమ్మీ బాయ్ చెప్పు. హాయ్ కాదు, బాయ్. ఉంటాం. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.